సాంబ్రాణి ధూపం రోజువారీ ప్రయోజనాలు. సాంబ్రాణి ధూపం ప్రతిరోజు వేయడం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తుల ప్రభావం తొలగిపోతుంది. ముఖ్యంగా గుగ్గిలంతో కలిపి సాంబ్రాణి ధూపం వేయడం అనేటువంటిది వారం రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కో రకమైనటువంటి విశేష ప్రయోజనాలు పొందవచ్చు. ఆదివారం రోజు ఆత్మబలం, ఐశ్వర్యం. ఆదివారం నాడు గుగ్గిలంతో సాంబ్రాణి ధూపాన్ని వేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, సిరి సంపదలు కలుగుతాయి. అంతేకాకుండా కీర్తి ప్రతిష్టలు లభించి ఈశ్వరుడి అనుగ్రహం పొందుతారు. సోమవారం ఆరోగ్యం, ప్రశాంతత. సోమవారం సాంబ్రాణి ధూపం ఇది పట్టడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది, మానసిక ప్రశాంతత లభిస్తుంది, అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది. మంగళవారం శత్రువుల భయం దూరం, రుణ విముక్తి. మంగళవారం ధూపము పట్టడం వల్ల శత్రువుల భయం, ఈర్ష, అసూయ వంటివి తొలగిపోయి దృష్టి దోషాలు ఉండకుండా ఉంటుంది. మరియు అప్పుల బాధ వాటి నుండి విముక్తి, కుమారస్వామి అనుగ్రహం, కుజదోష నివారణ మొదలగు సమస్యలకు పరిష్కారం. బుధవారం ద్రోహం నుండి రక్షణ, ఆర్థికాభివృద్ధి. బుధవారం ధూపం వేయడం ద్వారా నమ్మక ద్రోహం అనేటువంటిది తొలగిపోతుంది. ఇతరుల కుట్రల నుండి తప్పించుకోవచ్చు. పెద్దలు మరియు మహానుభావుల ఆశీస్సులు కూడా లభించి ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. గురువారం శుభ ఫలితాలు, కార్యసిద్ధి. గురువారం అయితే గుగ్గిలంతో సాంబ్రాణి ధూపం వేయడం వల్ల సకల శుభ ఫలితాలు లభిస్తాయి, చేపట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తవుతాయి. శుక్రవారం లక్ష్మీ కటాక్షం, విజయాలు. శుక్రవారం ధూపం వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది, శుభకార్యాలు జరుగుతాయి, అనుకూలిస్తాయి కూడా. అంతేకాకుండా అన్నింట విజయాలు సాధిస్తారు. ఇదే సోమవారం ధూపాన్ని వేయడం, సాంబ్రాణి ధూపాన్ని వేయడం ద్వారా సోమరితనం దూరమవుతుంది, ఈతి బాధల నివారణ జరుగుతుంది. శనివారం సాంబ్రాణి ధూపం ఈతి బాధలు లేకుండా చేయడమే కాకుండా శనీశ్వరుడు అలాగే భైరవుడి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చు. అయితే మనకు మార్కెట్లో దొరికేటివి కాకుండా నేను ఆశ్రమ జీవనం గడిపినప్పుడు భూతాంకుశం, రాగి అంశ, తాటి అంశ, జటాంసి. ఇందులో మీరు ఈ ప్లేట్లో చూస్తున్నటువంటిది పిట్టకాలు అంటారు, పిట్టకాళ్ళు. ఇలాంటి ధూపాలతో పాటు ఊదు, మైషాక్షి, గుగ్గిలం ఇవన్నింటిని కలిపి ఓ పొడి చేసి దీనికి సంబంధితమైనటువంటి మూలికలకు శక్తి ధారపోసేటువంటి శక్తి పూజ ఒకటి ఉంటుంది. అది గురుముఖత దాన్ని ఆ మంత్రజపాన్ని పొంది చేయవలసింది ఉంటుంది. అలా కొన్ని వేల కుటుంబాలలో వాళ్ళకు ఉన్నటువంటి సమస్యల నుండి విముక్తి పొందడం నేను చూశాను అమ్మ అనుగ్రహంతో. ప్రతి ఒక్కరికి సత్ఫలితాలు రావడానికి ఈ సాంబ్రాణి ధూప విశిష్టతను గురించి మీకు చెప్పడం జరిగింది. మరొక మారు పాఠకులందరూ కూడా దీన్ని గమనించి మీ వ్యాపార స్థలాల్లో, ఇళ్లలో పట్టండి, సత్ఫలితాలను పొందండి. శ్రీమాత్రే నమః.